హాయ్ అండి. నేను గోంగూర పచ్చి రొయ్యలు చేసాను. కుక్కర్‌లో చేశానండి. అది ఎలా చేసానో చూపిస్తాను. ముందు రొయ్యలు నీట్‌గా కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకుని మళ్ళీ కడగాలండి నీట్‌గా. మూడు, 4 సార్లు కడగాలి. ఇవి మంచిగా పట్టించేసి రొయ్యలకి 2, 3 సార్లు కడగాలండి. నీసు వాసన ఈ నిమ్మకాయతో వాడితే పోతుంది. అలాగే చిన్న ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసుకున్నా అండి. ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. పుల్ల గోంగూర అండి ఇది. పుల్ల గోంగూర కూడా ఆకులన్నీ కట్ చేసుకుని నీట్‌గా కడగాలండి 2, 3 సార్లు. ఇసుకది ఉంటుంది. ఇసుకది లేకుండా మంచిగా కడగాలి. అన్నీ లేతాకులండి. లేతాకులు అయినప్పుడు చివర్లో కొంచెం కాడలతో వేసేసుకోవచ్చు. సన్న ఇసుక ఉంటుందండి ఆకులో. అందుకని మనం ఉప్పు వేసుకుని మంచిగా కడగాలి. 3, 4 సార్లు కడగాలి ఇది కూడా, గోంగూర కూడా. ఆ రొయ్యలకి ఈ గోంగూర సరిపోతుందండి. కొంచెం అవుతుంది గోంగూర, ఎక్కువ అవ్వదు. లేతాకులు మూలని ముదిరాకులు అయితే ఎక్కువ అవుతుంది కానండి, లేతాకులు కొంచెమే అవుతుంది. 3 గుప్పుళ్ళంత అయింది అంతే అండి గోంగూర. ఎందుకంటే మనం ఎక్కువ గోంగూర వేసేసుకుంటే రొయ్యలు తక్కువ అవుతాయి, బాగుండదు. సరిపడగానే వేసుకోవాలి. మనం ఎన్ని తీసుకుంటున్నామో రొయ్యలు దానికి తగ్గట్టే వేసుకోవాలండి. రెండు గుప్పుళ్ళంత వచ్చింది అంతే గోంగూర అయితే. కుక్కర్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నా అండి ఆయిల్ కాగిన తర్వాత. అలాగే ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్నాను. కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకున్నా అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను 1 స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే ఈ రొయ్యలు, మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలి. మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనివ్వాలండి. నీరు బయటకు వచ్చేస్తుంది. నీరు ఇంకిపోయే వరకు మగ్గనివ్వాలి. నీరు ఇంకిపోయిన తర్వాత అండి కారం వేసుకుంటున్నాను 2 స్పూన్లు. మనం తినేదాన్ని బట్టి సరిపడగా వేసుకోవాలండి. ఎక్కువ కారం వేసేసిన గోంగూరలో పులుపు పోతుందన్నమాట.
1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసాను. ఒక హాఫ్ స్పూన్ అంత గరం మసాలా వేసానండి. గరం మసాలా వేసుకోకుండా బాగుంటుందండి, ఎందుకంటే గోంగూరలో వేస్తున్నాం కాబట్టి. నేనైతే గరం మసాలా కూడా వేసాను కొద్దిగా, ఏమన్నా నీసు వాసన అది వస్తుందేమోనని వేసాను. అలాగే ఇప్పుడు గోంగూర మగ్గిన తర్వాత అండి కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఉప్పు కారం అవి వేసాం కదా, వాటిల్లో మగ్గిన తర్వాత గోంగూర పైన ఇలా పెట్టేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటున్నా అండి. గోంగూర ఆకు నుంచి కూడా నీరు వస్తుంది. కొంచెం నీరు పోసుకుని 3 విజిల్స్ వేయించాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వేయించుకోవాలి. ప్రెషర్ ఆగిన తర్వాత తీసేస్తున్నా అండి. చూడండి దగ్గరికి వచ్చి మంచిగా ఉడికిపోతుంది. కొద్దిగా ఉందండి నీరు. స్టవ్ సిమ్లో పెట్టండి, దగ్గరికి రానివ్వాలి, నీరంతా ఇంకిపోనివ్వాలి. మొత్తం నీరు లేకుండా ఇంకిపోయేటట్టు ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టేసి. గోంగూర అయితే మంచిగా గుజ్జులా ఉడికిపోయింది మెత్తగా. ఉప్పు చూసుకునండి, సరిపోకపోతే వేసుకోవాలి. నేను తాలింపు పెట్టుకుంటున్నా అండి. తాలింపు పెట్టుకుంటేనే బాగుంటుందండి ఇలా వండిన గోంగూర. గోంగూర ఉంది కాబట్టి తాలింపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. అలాగే ఒక వెల్లుల్లిపాయ దంచి వేసానండి. చిన్న వెల్లుల్లిపాయ దంచి వేసాను. తాలింపు వేగిన తర్వాత ఈ గోంగూర అందులో వేసేసుకోవాలి. రొయ్యలు గోంగూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. రొయ్యలు అయితే ఉప్పు కారంలో మంచిగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత గోంగూర వేసుకుని విజిల్ వేయించేసుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చేసండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.